సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. బస్సు యాత్రకు జనం నీరాజనం పడుతున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర 4వ రోజు సందర్భంగా దారి మధ్యలో అవ్వతాతలు, వికలాంగులు, స్థానిక ప్రజలను సీఎం కలిసి వారితో ఆప్యాయంగా మాట్లాడారు. పత్తికొండ టు రాప్తాడు వరకు జరిగిన బస్సు యాత్రలో జనాలు వైఎస్ జగన్పై పూలవర్షం కురిపిస్తూ నీరాజనాలు పలికారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి పీతాని సత్యనారాయణకు ఎదురుదెబ్బ తగిలింది. పెనుగొండ మండలం ఇలపరులో టీడీపీకి చెందిన శెట్టిబరిజి సామాజిక వర్గం వారు వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. ఇక వీరికి మాజీ మంత్రి చెరుకువాడ రంగనాథ్ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. నెల్లూరు జిల్లా కందుకూరులో వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న మహేందర్ రెడ్డి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లుగా తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. మహేందర్ రెడ్డి మౌనం వీడి అభ్యర్థులకు మద్దతు ప్రకటించడంతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల ఆలయంలో ఎన్నికల కోడ్ నిబంధనలకు తూట్లు పొడిచారు టీడీపీ నేతలు. ఆలయంలో యథేచ్ఛగా టీడీపీ ఎన్నికల ప్రచారం చేశారు. దక్షిణ గాలిగోపురం మెట్లపై మెడలో టీడీపీ కండువా ధరించిన టీడీపీ మహిళా నేత శ్రీ సంధ్య ప్రచారం చేసింది. హుండీ లెక్కింపు సేవకు వచ్చిన భక్తులను టీడీపీకి ఓటు వేయాలని కోరారు. రాజకీయ పార్టీ అంటే వ్యక్తిని గెలిపించడం కాదు, ఒక భావజాలాన్ని బతికించడం. అలాంటి గొప్ప భావజాలం కలిగిన వైఎస్ఆర్సీపీని కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. పేదలకు కార్పొరేట్ విద్యను అందించేందుకు సీఎం జగన్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని అన్నారు. ఇక ఈ నేపథ్యంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు సమక్షంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీలో చేరారు. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కృష్ణారెడ్డిపాలెం, చంద్రారెడ్డిపాలెం, రాజుపాలెం గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడిచిన 5 ఏళ్లలో ముఖ్యమంత్రి జగన్ చేసిన సంక్షేమ ఫలాలు కొనసాగాలంటే ఈ ఎన్నికల్లో ప్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 5 ఏళ్లు ప్రజలందరికీ మంచి చేశాం. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ఆశీర్వదిస్తే మరింతగా ప్రజలకు సేవ చేస్తామని అన్నారు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం గొల్లపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మేకపాటి విక్రమరెడ్డి. చేజర్లలో ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పాల్గొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజుకు ముస్లిం సోదరుడు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. రంజాన్ ఉపవాస దీక్షలు పురస్కరించుకుని చిన్నూరులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కేకే రాజు పాల్గొన్నారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం కేకే రాజును కాలనీ వాసులు సత్కరించారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో సాయుధ దళాలతో పెట్రోలింగ్ నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన నిబంధనలు పోలీసులు వివరించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా ఉపయోగించుకోవాలని సీఐ క్రాంతి కుమార్ తెలిపారు. ప్రజలు నిర్భయంగా ఓటు వేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని సీఐ భరోసా ఇచ్చారు. నెల్లూరు జిల్లా మనుబోలులో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జట్ల కొండూరు, గోవిందరాజుపురం, చెర్లోపల్లి, బండేపల్లి గ్రామాల్లో కలయి తిరిగారు. ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా తనని, ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని మంత్రి కాకాని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన సీఎం జగన్కి ఇచ్చిన హామీలను విస్మరించి కూటమితో వస్తున్న నేతలకు మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని గుంటూరు పార్లమెంట్, తెనాలి అసెంబ్లీ అభ్యర్థులు కిలారు రోసయ్య, అన్నాబత్తున శివకుమార్ అన్నారు. గత 10 ఏళ్లుగా గుంటూరు ఎంపీగా పనిచేసిన గల్లా జయదేవ్ నియోజకవర్గంలో కనపడకపోగా నిధులను సైతం ఖర్చు చేయలేదన్నారు. శ్రీకాళహస్తి ప్రజలు చంద్రబాబు నాయుడుకు షాక్ ఇచ్చారు. ప్రచారంలో భాగంగా చంద్రబాబు ప్రసంగిస్తుండగానే రోడ్లన్నీ ఖాళీ అయ్యాయి. బాబు ప్రసంగాన్ని ప్రజలు వినిపించుకోకుండా వెనుదిరిగి వెళ్లిపోవడంతో చంద్రబాబు కంగుతిన్నారు. మన్యం జిల్లా టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహ జ్వాలలు రేగుతున్నాయి. పార్టీని నమ్ముకున్న నాయకులు పొత్తుల పేరిట కొత్త వారికి టికెట్ కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాడేరు టీడీపీ ఎమ్మెల్యే టికెట్ను రమేష్ బాబుకు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో సభ్యత్వం లేని వ్యక్తులకు ఉన్నపలంగా డబ్బు ఉందని టికెట్ ఇవ్వడం దారుణమని అన్నారు. సింగనమల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులను కించపరిచేలా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ విజయవాడలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ నాయకులు ఆందోళనకు దిగారు. దళితులను అపహాస్యం చేసేలా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయని వారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం జరుగుతున్న
కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీకి వీరు హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. బీఆర్ఎస్ చీఫ్ కేటీఆర్ ఇవాళ నుంచి పలు జిల్లాలో పర్యటించనున్నారు. ఎండిన పంటలను గులాబీ బాస్ పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో జనగామ, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. రైతుల వద్దకు వెళ్లి మీకు అండగా మేమున్నామంటూ కేసీఆర్ భరోసా ఇవ్వనున్నట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు కట్టపై 108 అడుగుల పంచముఖ హనుమాన్ విగ్రహ నిర్మాణం కోసం మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. మంత్రితో పాటు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామీజీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ నిర్మాణ కార్యక్రమానికి తన వంతు సాయం ఎల్లవేళలా అందజేస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు గట్టి భద్రతను పెంచారు. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కొట్టపల్లిలోని అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్ర గడ్చిరౌలి జిల్లా నుంచి మంచిర్యాలకు తరలిస్తున్న 1.82 లక్షల రూపాయల నగదును సీజ్ చేశారు. తమపై దుర్మార్గపూరిత ప్రచారం చేస్తున్న టీవీ, సోషల్ మీడియా ఛానళ్లకు లీగల్ నోటీసులు పంపారు మాజీ మంత్రి కేటీఆర్. ఒక కుట్రలో భాగంగా, ఎజెండాలో భాగంగా తమపై జరుగుతున్న ప్రచారాన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటామన్నారు కేటీఆర్. ప్రతి ఒక్క మీడియా సంస్థ, యూట్యూబ్ ఛానల్ పైన న్యాయపరంగా చర్యలతో పాటు పరువు నష్టం కేసులు వేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. సిద్దిపేట జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రమైన కుమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో ఆలయ ఈవో బాలాజీ, ఏసీ శివరాజ్ ఆధ్వర్యంలో లెక్కింపు నిర్వహించారు. 24 హుండీలు విప్పగా 15 రోజులకు గాను హుండీ ఆదాయం 61,89,123 రూపాయల నగదు, మిశ్రమ బంగారం 75 గ్రాములు, మిశ్రమ వెండి 6 కిలోలు 400 గ్రాములు, విదేశీ కరెన్సీ 23 నోట్లు లభ్యమయ్యాయన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొట్టమొదటిసారిగా చేవెళ్ల పార్లమెంటుకు బీసీ అభ్యర్థిని ప్రకటించిన ఘనత కేసీఆర్దని అన్నారు. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని బంజారాహిల్స్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు కె కేశవరావు. సీఎంతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, రేణుకా చౌదరి, జానారెడ్డి, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్ ఇతర నేతలతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైన కేకే త్వరలో కండువా కప్పుకోబోతున్నారు. దళిత ద్రోహి చంద్రబాబును వెంటనే అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ కడప జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రజాగళం యాత్రలో సింగనమల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వీరాంజనేయులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫైర్ అయ్యారు. చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేశారు. వరంగల్ జిల్లాలో వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 2 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లుగా వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ తెలిపారు. మృతురాలు సుప్రియగా గుర్తించారు. కాగా బంగారం కోసమే సుప్రియను హత్య చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు. శిరీష, శశికాంత్ను అరెస్ట్ చేసినట్టుగా తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా జగన్నాథపురం గ్రామంలో భారీగా పట్టు చీరలను పట్టుకున్నారు పోలీసులు. ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న చీరలను అంతర్రాష్ట్ర జిల్లా చెక్పోస్ట్ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 10 బాక్సుల్లో తరలిస్తున్న సుమారు 679 చీరలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ దూల్పేట్ పిఎస్ పరిధిలో గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడులు జరిపారు. గోషామహల్లా చుడి బజార్లో సాయిరామ్ ట్రేడర్స్ షాపులో గుట్టుగా గుడుంబా సరుకును అమ్ముతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. దీంతో దాడులు నిర్వహించి 170 క్వింటాళ్ల బెల్లం పౌడర్, 100 కిలోల బెల్లం పట్టికను స్వాధీనం చేసుకున్నారు. 2 నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. అల్లూరు జిల్లా పాపికొండల అభయారణ్యంలో ఓ జలదార వృక్షం పోలీసులకు షాక్ ఇచ్చింది. కింటుక్కూరు టీవీ ప్రాంతంలో బేస్ క్యాంప్ పరిశీలనకు వెళ్లిన అటవీశాఖ అధికారులకు నల్లముద్ది చెట్టును గుర్తించారు. ఇక చెట్టును నరుకుతుండగా ఒక్కసారిగా నీరు ఉబికి వచ్చాయి. సుమారు 5 లీటర్ల నీరు ఉబికి వచ్చినట్టుగా పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ప్రమాదం చోటు చేసుకుంది. గడ్డివాముతో వెళుతున్న ట్రాక్టర్ ఒక్కసారిగా దగ్ధమైంది. గడ్డివాము లోడ్ను తీసుకువెళుతున్న డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగాయి. అలాగే ముందుకు పోనిచ్చిన డ్రైవర్ 2 గ్రామాల మధ్య గల ఇళ్ల మధ్య దగ్ధమైంది. ఈ పెద్ద మంటలు రావడంతో స్థానికులు మంటలను ఆర్పివేశారు. బీజేపీ అధిష్టానం మరో 27 మందితో మేనిఫెస్టో కూటమిని ఏర్పాటు చేశారు. అయితే మేనిఫెస్టో కూటమి చైర్మన్ గా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను నియమించారు. ఇక కన్వీనర్లుగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ ను నియమించారు. నేడు ఢిల్లీ వేదికగా ఇండియా కూటమి భారీ ర్యాలీని నిర్వహించబోతోంది. లిక్కర్ స్కామ్లో ఢిల్లీ సీఎం
కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది. సేవ్ డెమోక్రసీ పేరుతో కేజ్రీవాల్ అరెస్టును వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టనున్నట్టుగా ఇండియా కూటమి వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఐపీఎల్ 17లో లక్నో సూపర్ జైంట్స్ ఎట్టకేలకు బోణి కొట్టింది. తొలి మ్యాచ్లో రాజస్థాన్తో ఓడినా రెండో మ్యాచ్లో మాత్రం పంజాబ్ను చిత్తు చేసి ఖాతా తెరిచింది. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పై 21 పరుగుల తేడాతో లక్నో విజయం సాధించింది.